హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను మ్యాథ్స్‌ని తీసుకెళ్ళి నీట్‌గా కూర్చోబెట్టి ఆ తర్వాత మీకు ఇంట్రొడక్షన్ అయితే ఇద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే వాకింగ్‌కి వెళ్ళాలని ఒక ఎక్సైట్‌మెంట్‌లో మన మ్యాథ్స్ సార్ ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఎళ్లి ఆడుతున్నాడు చూడండి. సో వన్స్ వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్ అయిపోతారనుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే ఇంకో రీజన్ వచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నారు కదా! సో వెహికల్స్ అనేవి పాస్ అవుతున్నాయి కదా! సో అక్కడ మెయిన్ రోడ్ అనమాట. అది హైవే అనమాట. సో అక్కడి నుంచి వచ్చే నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంది వీడియోలో. సో నేను నాకు ముందు నోటీస్ చేయలేదు కానీ ఆ తర్వాత ఎడిటింగ్లో అయితే నోటీస్ చేశాను. సో అందుకని చెప్పి ఈ వీడియోకి మొత్తానికి నేను వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను గైస్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఇదే జర్మన్ షెపర్డ్ మెయిల్ పప్పీ అయితే. సో ఇదైతే నేను కొని ఒక 7 మంత్స్ అయితే అవుతుంది. అండ్ దీని ఏజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి 8 మంత్స్ 11 డేస్ అనమాట. సో ఎగ్జాక్ట్‌గా. సో ఇంకా పప్పీనే ఇది. సో ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. బట్ మంచి సైజ్ అయితే మంచి ఒక కండిషన్ అయితే ఉంది ప్రెజెంట్‌కి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఇది వచ్చేసరికి లాంగ్ కోట్ అనమాట. యూజువల్లీ మనం లాంగ్ కోట్ తీసుకోవడం వల్ల మనకేంటంటే మెయింటెనెన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ పెరిగిపోతుంది. సో మనం ఏంటంటే 2 డేస్‌కి వన్స్ వచ్చి దాని హెయిర్స్ అంతా కూడా గ్రూమ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఈ పప్పీ ఇన్ని రోజులు ఎందుకు నేను చూపియలేదంటే నేను కొన్న ఒక 1 వీక్ తర్వాతే దానికి వచ్చేసరికి ఒక డిసీజ్ వచ్చిందనమాట. అది వచ్చి స్కిన్ డిసీజ్ అంటారు గైస్. లైక్ డాండ్రఫ్ అంతా వచ్చేసిందనమాట. చాలా వరకు హెయిర్స్ లాస్ అయిపోయినాయి. సో అందుకని చెప్పి చూడడానికి కూడా అంత బాగలేదనమాట పప్పీ. సో తర్వాత దానికి ట్రీట్మెంట్ చేస్తూ దాన్ని నార్మల్ ఒక మంచి స్టేజ్కి తీసుకురావడానికి నాకు ఆల్మోస్ట్ 4 మంత్స్ 3.5 to 4 మంత్స్ అయితే పడిందనమాట. సో అందుకని చెప్పి నాకు ఈ వీడియోస్ చేయాలి అనే దాని మీద అయితే ఇంట్రెస్ట్ అంతగా రాలేదు. అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏం పెట్టలేదు గైస్ నేను. అండ్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే సో ఇంకా నాకు కాలేజ్ కూడా అయిపోయిందనమాట. సో ఇంకా నేను కంప్లీట్ ఫుల్ యూట్యూబ్లో ఉందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, ఫిష్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో రాకపోవచ్చు అని. బట్ మన ఛానల్లో ఫిష్ కంటెంట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి గైస్. అండ్ ఈ డాగ్ కంటెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మెయిలే తీసుకోవడానికి లైక్ జర్మన్ షెపర్డ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గార్డింగ్ పర్పస్ కోసం అనమాట. ఇంట్లో ఏంటంటే మా మమ్మీ ఒక్కరు ఉంటారు. సో మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా ఆ టైంలో ఏంటంటే మనకి గార్డింగ్ పర్పస్ కోసమనే చాలా వరకు పనిచేస్తుంది. బట్ ఎందుకైతే తీసుకున్నానో ఆ పని మాత్రం 100కి 200% న్యాయం అయితే చేస్తుంది గైస్ ఈ పప్పీ నాకు తెలిసి. ఎందుకంటే యూజువల్లీ దీని ఫాదర్ వచ్చేసరికి చాలా అగ్రెషన్ అనమాట. సో చాలా అగ్రెసివ్గా ఉంటాడు. సో సేమ్ క్వాలిటీస్ దీనికి వచ్చాయి. సో చాలా వరకు అగ్రెషన్ ఉంటుంది. సో వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి యానిమల్ అగ్రెషనే కాకుండా హ్యూమన్ అగ్రెషన్ కూడా చాలా వరకు ఉంటుంది గైస్. పర్టికులర్గా నా డాగ్కి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇది చాలా అటాక్స్ అయితే చేయడానికి అయితే వెళ్ళిందనమాట. సో ఆపడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఏ అటాక్ అయితే చేయలేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎవ్రీ టైం మనకి అగ్రెసివ్గా ఉంటుందంటే ఉండదు గైస్. సమ్టైమ్స్ ప్లేఫుల్గా ఉంటుంది కాబట్టి సో రోడ్లో వెళ్ళేటప్పుడు సో అందరితో ఆడాలని చూస్తుంటుంది. బట్ వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి సో వాళ్ళంతగా దగ్గరికి రారనమాట. సో రోడ్లో వెళ్తున్నప్పుడు కూడా దాని అపీరియన్స్ అనేది చాలా కొంచెం రగడ్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా మీరు అక్కడ. సో ఎలా హోల్డ్ చేస్తున్నాడో వాళ్ళు వచ్చేసరికి అలా ఉంటుంది అనమాట గైస్ మ్యాక్స్తో. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ప్రాపర్గా. సో ఇప్పుడు నేను మ్యాక్స్ని పిలుస్తున్నాను అనమాట. సో నాకు ఎలా అటెన్షన్ ఇస్తుందో చూడండి. సో ఈ మ్యాక్స్ ఏంటంటే సెమీ యాంగులేషన్ గైస్. సో మనకి ఫుల్ యాంగులేషన్ అయితే ఉండదు. అండ్ స్ట్రైట్ బ్యాక్ కూడా ఉండదు అనమాట. మనకి సెమీ యాంగులేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ హెయిర్స్ కూడా వచ్చేసరికి చాలా లాంగ్ అయితే ఉండదు అనమాట. సో మనకి ఇది లాంగ్ కోటే. జర్మన్ షెపర్డ్లో యూజువల్లీ 2 కోట్లు ఉంటాయి గైస్. ఒకటి వచ్చి లాంగ్ కోట్ అండ్ ఇంకోటి వచ్చి షార్ట్ కోట్ అనమాట. సో అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే మ్యాక్స్ కూడా వచ్చి షెడ్డింగ్లో ఉన్నాడు అనమాట. షెడ్డింగ్ వచ్చేసరికి ఇయర్లీ ట్వైస్ అయితే వస్తుంది. బట్ షెడ్డింగ్లో అయితే ఉన్నాడు ప్రెసెంట్. అందుకని చెప్పి కోట్ మనకి కొంచెం తక్కువగా తెలుస్తుంది. మనకి షెడ్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొత్త హెయిర్స్ అనేవి గ్రో అవుతాయి కదా. సో ఆ టైంలో మనకి కోట్ అంతా కూడా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. నార్మల్ ప్రాపర్ లాంగ్ కోట్కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జర్మన్ షెపర్డ్స్ ఒక ఫుల్ పొటెన్షియల్ వచ్చేసరికి మనకి ఒక 2.5 ఇయర్స్ అయిన తర్వాతనే గైస్ మనకి ప్రాపర్ ఒక దాని ఫుల్ పొటెన్షియల్ అనేది మనకు తెలుస్తుంది. యూజువల్లీ దాని ఇయర్ సెట్టింగ్ కానీ దాని యొక్క స్ట్రక్చర్ కానీ అండ్ దాని యాంగులేషన్ కానీ ప్రతిదీ మనకి దీనిలో తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తానంటే మ్యాక్స్ గడు అనేది నన్ను వదిలి అయితే వెళ్ళాడు గైస్. సో ఎవరు తీసుకెళ్తున్నా సో ఇక్కడ తీసుకెళ్తున్నా మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు. ఏంటంటే ఇన్ కేస్ నేను ఎక్కడైనా స్టాప్ అయిపోయాను అనుకోండి. సో అక్కడే నిల్చుండిపోతాడు. సో ఇక్కడ మళ్ళీ చూస్తానని అంతే ఇక వెళ్ళాడు అనమాట. నేను వెళ్ళే వరకు వెళ్ళడు. నేను వాళ్ళతో పాటు వెళ్తుంటే మాత్రం వస్తాడనమాట.
ఎంత దూరమైనా వస్తాడు వాళ్ళతో పాటు. ఇన్ కేస్ నేను ఎక్కడైనా ఇలా స్టాప్ అయిపోయాననుకో, ఇమ్మీడియేట్‌గా వాడు నోటీస్ చేసి సో అక్కడి నుంచి మూవ్ అవ్వడనమాట. ఇది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇలా చేసేవాడు. సో చూస్తున్నాను కదా ఎలా లాగుతున్నాడో నా వైపుకి, అక్కడికి నా దగ్గరికి రావడానికి. సో ఇలా ఉంటుందన్నమాట మన మ్యాక్స్ కార్డ్‌తో. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను ముందు వెళ్తాను. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఎలా పుల్ చేసుకుంటూ వస్తాడో. ఒక్క నిమిషం నేను పాస్ అయిపోతాను. సో అప్పుడు చూడండి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గైస్, చాలా చాలా అలర్ట్‌గా ఉంటాడనమాట. సో మనం రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు తన గార్డింగ్ కానీ, సో మనల్ని కేర్ చేయడం కానీ చాలా వరకు యాక్టివ్గా ఉంటాడనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేను ఫాస్ట్‌గా వెళ్తున్నాను. సో నన్ను ఎలా అయితే ఫాలో చేస్తున్నాడో. సో ఇలా చేస్తుంటాడు అనమాట. అండ్ లీస్లెస్ వాక్ కూడా తీసుకెళ్ళొచ్చు గైస్. బట్ ఏంటంటే నేను చెప్పినట్టు మనోడికి కొంచెం అగ్రెషన్ కొంచెం ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పి రోడ్లో ఎవరన్నా మనకి ఆపోజిట్లో వస్తుంటే సో వాళ్ళ మీదకి ఎగురుతాడు. అది ఒకటే ప్రాబ్లం. అండ్ ఈ ఏజ్లో ఏంటంటే గైస్ చాలా వరకు ప్లేఫుల్గానే ఉంటాడు. సో ఆపోజిట్ వచ్చే ఒక వ్యక్తికి తెలియదు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి భయం అనేది అలానే ఉంటుంది. అందుకని చెప్పి మనం కూడా లీష్ అయితే తీసుకెళ్తున్నాం. బట్ ఏంటంటే ఈ నైట్ టైమ్స్లో అనేది పార్క్లో వాకింగ్ అయితే వస్తున్నాను గైస్. లైక్ అరౌండ్ 11:30 ఆ టైంలో అయితే వస్తున్నాయి. సో ఆ టైంలో ఏంటంటే లీష్ ఉండదనమాట. సో దాన్ని ఫ్రీగా వదిలేసి సో మా పాటికి మేము వెళ్ళిపోతూ ఉంటాం. సో మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాడు. బట్ మార్నింగ్ టైమ్స్లో మాత్రం లీష్ అనేది కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మనం దీనికి కాలర్ బెల్ట్ అయితే ఉంది కదా. సో కాలర్ బెల్ట్ అనేది అంత ఎక్కువగా బయటికి తీసుకెళ్ళినప్పుడు యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే తన యొక్క ఈ ఏజ్లోనే తన ఫోర్స్ అయితే చాలా వరకు ఉంటుంది గైస్. సో ఈవెన్ ఒక పెద్దవాళ్ళు కూడా దాన్ని హోల్డ్ చేసి అక్కడే నించోలేరు అనమాట. సో అంత ఫోర్స్ అయితే లాగుతాడు. అందుకని చెప్పి మేము బాడీ బెల్ట్ అనేది ప్రిఫర్ చేస్తుంటాము. ఇలా ఉంటుంది అనమాట మా మ్యాక్స్ కార్డ్తో. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, డాగ్కి ఏ బ్రీడ్ అయినా సరే వాకింగ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. సో వాకింగ్ ఎందుకంటే దానికి ఒక ఎక్సర్సైజ్ లాగా అనమాట అది. సో మనకి కంపల్సరీగా డాగ్ అనేది వాకింగ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో నేను వచ్చేసరికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే తీసుకెళ్తుంటాను. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే నైట్ టైమ్స్ కూడా వాకింగ్ అయితే తీసుకెళ్తుంటాను. లైక్ అరౌండ్ 11 o'clock ఆ టైంలో ఇదే పార్క్లో వాకింగ్ అయితే తీసుకెళ్తుంటాను గైస్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నేను దీనికి 2 months వరకు రాయల్ కెనన్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అండ్ ఆ తర్వాత పెడిగ్రీ ప్రోకి అయితే షిఫ్ట్ అయ్యాను. సో అది 2 కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి అనమాట. సో దాని తర్వాత నేను ఒక 6 months వరకు పెడిగ్రీ ప్రో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి పెడిగ్రీ అండ్ ఆ తర్వాత రూల్స్ అయితే చేంజ్ చేస్తూ వెళ్ళాను. సో ప్రెసెంట్ వచ్చేసరికి పెడిగ్రీ, ఆ తర్వాత రైస్ ఐటమ్స్ లైక్ చికెన్ విత్ రైస్, లేదంటే ఎగ్ విత్ రైస్, లేదంటే బీఫ్. సో ఇలాంటిది అయితే ఇస్తుంటాను అనమాట. సో రెగ్యులర్గా డైలీ ఎవ్రీడే నాన్ వెజ్ అనేది ఒక మీల్ అయితే కంపల్సరీగా నాన్ వెజ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు పప్పి చూడడానికి ఎంత ఫిట్గా కనిపిస్తుంది కదా. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 8 monthsలోనే దానికి చాలా ఫీడ్ చేసి ఓవర్ సైజ్ అయితే చేస్తుంటారు. సో నాకు అలా అయితే ఇష్టం ఉండదు గైస్. సో ఎందుకంటే మాది వచ్చి టైల్స్ అనమాట. సో టైల్స్ హౌస్ అనమాట. టైల్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఇలాంటి ఒక లార్జ్ బ్రీడ్ని అయితే పెంచకూడదు. ఎందుకంటే మనకి లెగ్ ఇష్యూస్ అనేది చాలా వరకు వచ్చేస్తాయి. ఈ బ్యాక్ సైడ్ 2 legs ఉన్నాయి కదా. సో అవనేది మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఓవర్ ఫీడ్ అయితే చేయను అనమాట. లైక్ ఎప్పుడు ఫిట్గా ఉండేలాగా చూసుకుంటుంటాను డాగ్ని. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఇదేంటంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనమాట. సో మా మ్యాక్స్ గారిది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి రోడ్ రియాక్షన్ వీడియో తెచ్చేద్దాం గైస్. సో యూజువల్లీ మనం జమ్ముంచపని తీసుకెళ్తున్నప్పుడు ఏంటంటే సో మనకి రోడ్ అపీరెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఎదురుకు వచ్చే వాళ్ళంతా పక్క వెళ్ళిపోతుంటారు అనమాట. అండ్ వాళ్ళ రియాక్షన్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనము రియాక్షన్ క్యాప్చర్ అయితే చేద్దాం. సో చాలా వరకు బాగుంటుంది. అండ్ ఇంతే గైస్ ఈ వీడియో అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డాగ్ కంటెంట్ వీడియోస్ ఇంకా మీద మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తుంటాయి. సో మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతే గైస్ ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.